లారీల గోల్మాల్, టెండర్ క్లాజెస్ ఆల్టర్ చేయడం, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. ఏం చెప్తారు ఈ రోజు అంతా కూడా? మీరేం చెప్తారన్నది కూడా ఆసక్తిగా ఉంది. చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే చంద్రిక గారు, మీకు ఒక సామెత తెలుసు కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందిట. అంటే వాళ్ళు తీర్పులు చెప్పుకుంటున్నారు. ఎందుకు కూసిందో కూడా తెలియదు అక్కడ. పిచ్చి సన్నాసులు కాకపోతే ఇప్పుడు కోర్టులో అంటే స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయరా? మామూలుగా మాట్లాడరా అసలు? ఇప్పుడు అక్కడ పిటిషనర్స్ ఉన్నారు. పిటిషనర్స్ వాళ్ళ వాదన వాళ్ళు 100 చెప్తారండి. 100 చెప్తారు వాళ్ళ వాదన. ఆ వాదన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏమంటారు అంటే, అవును వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటి అని అడుగుతారు. సో డెఫినెట్ గా మా వర్షన్ ఇవాళ మేము వినిపిస్తాం. మా అంటే ఐ సెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటున్నా అంటే, అసలు ఆ రోజున జరిగిందేంటి, వీళ్ళ ఆతృత ఏంటి, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఆ దిక్కుమాలతనం ఏంటి, అసలు అక్కడ కోర్టు ఇప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో గుర్తుందా చంద్రిక గారు మీకు? కోర్టులని అవమానించినటువంటి వ్యక్తులు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా కులం ఆపాదించింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇష్టారీతిన కోర్టుల గురించి అసభ్యకరంగా మాట్లాడింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము మొన్న చెప్పాం, వాళ్ళు అంత అసభ్యకరంగా అసలు వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే వేస్తారు. వాళ్ళే తీర్పు చెప్పేశారు, అయిపోయింది, కోర్టులో అనేసిందని వాళ్ళ అఫీషియల్. ఇప్పుడు ఒక పిటిషన్ వేసినప్పుడు తీసుకోవడం, విచారణకి బెంచ్ మీదకి రావడం, వాదనలు వినటం, వెరిడిక్ట్ రావటం, ప్రొసీజర్స్ ఇవి. ఫస్ట్ హీరింగ్ కి తీర్పు అంటే ఎలా? అరే వాళ్ళు నేను అందుకే చెప్పానండి, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. సరే పోని అదన్నా ఏడ్చిన వాళ్ళు కరెక్ట్ గా ఏడ్చారంటే అది లేదు అక్కడ. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంకోటి, వాళ్ళు ఇంత మాట్లాడుతున్నా మీరు ఒక విషయం గమనించండి చంద్రిక గారు, మా పార్టీ గాని మా కూటమిలో ఉన్నటువంటి ఏ సభ్యులు కానీ ఎవ్వరు కూడా కోర్టుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మ్యాటర్ సబ్జుడీస్ గా ఉన్నప్పుడు మనం కోర్టులకి ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. మేము ఆ గౌరవాన్ని ఇస్తున్నాం. అండ్ ఇంకోటి, కోర్టుల మీద అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీగా, జ్యుడిషియల్ సిస్టమ్ మీద అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీగా మేము ఏ రోజున కూడా ఒక్క మాట కూడా మాట్లాడమండి. ఈవెన్ నౌ మ్యాటర్ సబ్జుడీస్ గా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద కానివ్వండి, ఇంకో విషయం మీద కానివ్వండి నేను మాట్లాడను చంద్రిక గారు. కానీ అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక్కసారి మాట్లాడుకుందామే. ఎందుకనంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీలో, వాళ్ళ ఆ పార్టీ అధినేతతో సహా ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, సో మనం చెప్పాలి కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి పాపం. మరి అవి తెలియక చేంజ్ చేశారో, ఇంగ్లీష్ అర్థం కాక చేంజ్ చేశారో, ఇట్స్ అ వెరీ లెందీ క్వశ్చన్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇట్స్ అ వెరీ లెందీ థింగ్ అని సుబ్బారెడ్డికి చెప్పాడో ఏం చేశారో. కానీ మీకు గుర్తుండుంటే 2019 డిసెంబర్ లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి, బోర్డ్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి, ఇంకా ఎక్కువ మంది టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మనం టెండర్ మోడిఫికేషన్స్ చేసేద్దాం, టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజ్ చేసేద్దాం అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేసుకొని ఒక కమిటీ ఏదో వేసేసి ఆ కమిటీ నుంచి కొన్ని రికమెండేషన్స్ తీసుకుంటామని చెప్పి స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా 3 సంవత్సరాల పాటు ఆ డైరీ బిజినెస్ లో ఉండాల్సినటువంటి ఆ కండిషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రిక గారు, ఒక XYZ ఫర్మ్ మేము వీటికి టెండర్ వెయ్యాలి అని అనుకుంటే, ఘీ కి టెండర్ వెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అదే బిజినెస్ లో ఉండాలి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ FSSAIకి ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో ఆ రికార్డ్స్, గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళు చూపించాలి. ఇది ఫ్యాక్ట్. దాన్ని తీసేసి సంవత్సరం చేశారండి. 3 సంవత్సరాలు తీసేసి సంవత్సరం చేశారు. తర్వాత ఏ కంపెనీ అయినా సరే నేషనల్ వైడ్ డైరీస్ అందులో టెండర్ లో బిడ్ లో వెయ్యాలి అని అంటే మినిమం 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆ కండిషన్ ని తీసేశారు. 8 టన్నుల ఈ కౌ మిల్క్ ఫ్యాట్ కి ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఆ కండిషన్ తీసేశారు. 250 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. ఆ కండిషన్ ని తగ్గించి 150 కోట్లు చేసేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు చంద్రిక గారు? నేను విషయం చెప్పనా, ఎందుకు చేశారంటే వాళ్ళ ఫర్మ్స్ కి ఇచ్చేయడం కోసం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2023 అక్టోబర్ అనుకుంటా అండి, ఆ టైంలో దే కాల్ ఫర్ టెండర్స్. అప్పుడు టెండర్స్ పిలిచినప్పుడు వైష్ణవి ఫర్మ్, వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్, ఇట్లా ఒక 5 కంపెనీలు టెండర్లని బిడ్ చేశారండి. అందులో KMF కూడా ఉంది, ఈ AR డైరీ కూడా ఉంది. ఇవన్నీ బిడ్ చేసినప్పుడు మళ్ళీ రీటెండరింగ్ అంటే ఈ టెండరింగ్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ లాంటివి చేసినప్పుడు
ఒరిజినల్ కోట్ చేసినటువంటి ప్రైస్ కన్నా కూడా తక్కువగా 480 ఏదో కోట్ చేస్తే L1 బిడ్డర్ గా ఉన్నటువంటి వైష్ణవి వాళ్ళకి ఇంకా తక్కువ చేయండి అంటే 408 రూపీస్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రిక్ గారు, వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ దొంగతనం బయట పెడుతున్నాను చూడండి. 408 రూపాయలకి అక్టోబర్ 23 అక్టోబర్ ఫ్యాగ్ ఏంటంటే 28వ తేదీ అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ నవంబర్ లోకి వచ్చేసామండి. 2023 సంవత్సరం నవంబర్ లో 408 రూపాయలకి వైష్ణవి ఫర్మ్ మేము సప్లై చేస్తామనంటే వాళ్ళకి L1 బిడ్డర్ వాళ్ళు, మిగతా వాళ్ళని కూడా L2 L3 L4 ఎవరైతే ఉన్నారో మీరు ఇదే రేట్ కనుక మీరు కూడా ఇవ్వగలిగితే మీకు ఒక 35% ఇస్తామన్నారండి. ఇదే AR డైరీ అంటే అప్పటి తర్వాత ఒక 6 నెలలకి మేము 320 రూపాయలకి ఇచ్చేస్తామన్నారు కదా. ఇదే AR డైరీ ఆ రోజున 408 రూపాయలకి ఇవ్వడానికి కూడా నాట్ విల్లింగ్ అని రాసిచ్చారు.